అమెరికా, ఇరాన్ వార్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా పైన ఇరాన్ భీకరమైన దాడికి పాల్పడడం జరిగింది. సో, మొదటిసారి ఈ విధంగా ఇరాన్ ఈ స్థాయిలో అమెరికా మీద అయితే దాడులు చేయడం మొదలుపెట్టేసింది. సో, అమెరికాకు చెందిన కొన్ని షిప్పుల్ని కూడా ఆయిల్ షిప్పుల్ని కూడా పేల్చేయడం జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించిన విజువల్స్, న్యూస్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో ఇరాన్ కేవలం గల్ఫ్ దేశాల మీదనే దాడులు చేస్తూ వచ్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపుల్ని దాడులు చేస్తూ వస్తుంది. సో, ఫస్ట్ టైం ఈ విధంగా అమెరికాకు చెందిన షిప్పుల్ని పేల్చేయడం, అమెరికా మీద దాడులు చేయడం అయితే చూస్తున్నాం. సో, దీనికి సంబంధించి అసలు ఇరాన్ ఏం ప్రకటన జారీ చేసింది? మరి ఇప్పటివరకు ఎటువంటి ఏ షిప్పులు పేల్చేసిందనేది ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. సో, ఇది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ స్టార్ట్ అయ్యి 2 వారాలు కావస్తున్నా ఇంకా కూడా ఎక్కడ ముగింపు పలకడం లేదు. సో, అలా ఈ యుద్ధం అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. సో, యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఎఫెక్ట్‌కి గురవుతున్నాయి. ఎల్‌పీజీ సంక్షోభం రావడం కావచ్చు, పెట్రోలు, డీజిల్ వీటికి సంబంధించి సంక్షోభం కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో, ప్రపంచ దేశాలు చాలా వరకైతే ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. అయితే యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నప్పటికీ అక్కడ ట్రంప్ దీన్ని ముగింపు దశగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆయన చేయట్లేదు. మా లక్ష్యాలు నెరవేరేంత వరకు దాన్ని కంటిన్యూ చేస్తామని అంటున్నారు. ఇక్కడ ఇరాన్ దీనికి లొంగుబాటు ప్రదర్శించకుండా మేము దీన్ని ఫైట్ చేస్తాం. ట్రంప్ ఎంతకాలం మాతో యుద్ధం చేస్తాడో అంతకాలం మేము యుద్ధం చేస్తామంటూ వాళ్ళు ప్రకటించుకోవడం. ఈ రకంగా అయితే యుద్ధం అయితే కంటిన్యూ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో, దాడులు, ప్రతిదాడులు అంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ 2 కలిసి ఇరాన్ మీద భీకరమైన దాడులు చేసింది. చాలా వరకు నష్టాలు చూసాం. అండ్ ట్రంపే ప్రకటించుకున్నాడు. ఇరాన్ తగలబడిపోతుంది. ఇరాన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయింది. వాళ్ళ వైమానిక దళం లేదు, వాళ్ళ సైన్యము లేదు, ఏమీ లేదు. పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయిందని చెప్పేసి ఈ విధంగా ప్రకటన కూడా ఇచ్చుకున్నాడు. సో, అలా ఆ రేంజ్‌లో ఇరాన్ మీద అయితే భారీగా దాడులు జరుగుతున్నాయి. అది ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు. ఇరాన్ చాలా వరకైతే వీటిని ఫేస్ చేసింది. అయితే ఇరాన్ డైరెక్ట్‌గా అమెరికా మీదైతే యుద్ధం చేయడానికి అంటే అమెరికా మీద దాడులు చేయడానికైతే లేదు. ఎందుకంటే అది చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి అక్కడికెళ్ళి దాడులు చేయలేదు. పక్కనే ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం మొదలుపెట్టేసింది. ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల మీద ఎందుకంటే అక్కడే అమెరికాకు చెందిన బేస్ క్యాంపులున్నాయి. అక్కడ సైన్యం ఉంది. సో, వాటిని స్థావరాలుగా చేసుకొని అమెరికా అక్కడి నుంచి ఇరాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టేసింది. దీంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్ క్యాంపుల మీద అలాగే గల్ఫ్ దేశాల ఎయిర్‌పోర్ట్‌లు వీటిపైన కూడా దాడులు చేయడం అయితే మొదలుపెట్టింది. సో, ఆ రకంగా గల్ఫ్ దేశాల మీద ఇరాన్ యుద్ధం ప్రకటించేసింది ఒక రకంగా అని చెప్పుకోవాలి. సో, ఇలా జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు కూడా ఈ యుద్ధం అనేది. అయితే ఎప్పుడు కూడా ఇరాన్ అనేది అమెరికాని దెబ్బ కొట్టడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, అమెరికాకు చెందిన ఎక్కువగా దాడులు చేయడం ఈ విధంగా అయితే జరగలేదు. అమెరికాని ఎక్కువగా నష్టపరచలేదు ఈ యుద్ధంలో. సో, దుబాయ్‌లో ఉన్న కొంత సైన్యం మీద దాడి చేసింది. సో, అదొక్కటి మాత్రం తప్పితే ఇప్పటివరకు ఆ స్థాయిలో అయితే దాడులు నిర్వహించలేదు అమెరికా మీద. అయితే ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే యూఎస్ ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ పేల్చేసింది. అది కూడా ఇరాక్‌లో ఉన్న యూఎస్ ఆయిల్ ట్యాంకర్‌ను కంప్లీట్‌గా పేల్చేయడం జరిగింది. దీన్ని అమెరికా మీద ఇరాన్ భీకర దాడి అన్నట్టుగానే ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. ఎందుకంటే ఆహ్, ఇరాక్‌లో ఉన్న యూఎస్ ఆయిల్ ట్యాంకర్‌ని పేల్చేయడం అంటే అది అమెరికాకు చెందిన ట్యాంకర్‌ని పేల్చేయడం అంటే అది అమెరికా మీద దాడిలాగానే చూస్తున్నారు అందరూ. ఇరాక్ సముద్ర తీరంలో 2 ఆయిల్ ట్యాంకర్‌లుంటాయి. అవి మొత్తం కూడా యూఎస్ ఆయిల్ ట్యాంకర్‌లు. వీటినైతే పేల్చేసింది. ఎలా పేల్చేసిందనంటే పడవల్లో పేలుడు పదార్థాలను పెట్టేసుకొని ఆ పడవలతోటి వాటిని ఢీకొనడం జరిగింది. సో, దాంతో అవి కూడా పేలిపోవడం జరిగింది. అలా ఒక స్కెచ్ చేసి, ప్లాన్ ఏసి యూఎస్ ఆయిల్ షిప్పులు మొత్తాన్ని కూడా ఈ విధంగా పేల్చేయడం అయితే జరిగింది. ఇలా ఆ షిప్పుల్లో ఉన్న పడవల్లో ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్‌లనైతే యూఎస్ ఆయిల్ ట్యాంకర్‌లనైతే ఇరాన్ అయితే పేల్చేసింది. పేల్చేసిన తర్వాత అది మేమే పేల్చేస్తామని చెప్పేసి ఈ పేలుడుకు బాధ్యత మాదే అంటూ కూడా ఇరాన్ అయితే అంగీకరించడం జరిగింది. ఈ ఇరాన్ దాడుల్లో ఒకరు మృతి చెందినట్టుగా కూడా ప్రకటించారు. ఇది గ్రీక్‌కు చెందిన జెఫోరోస్ ఆయిల్ ట్యాంకర్‌లు. ఆ ఆయిల్ ట్యాంకర్‌లు యూఎస్‌కు చెందినవి మొత్తం కూడా ఇరాక్‌లో అయితే ఉండడం జరిగింది. సో, అవి పడవల్లో ఉన్న నేపథ్యంలో ఈ పడవల్లో ఒక పేలుడు పదార్థాలను పెట్టేసుకొని వాటిని ఢీకొని ఆ విధంగా ఒక భారీ పేలుడుకైతే ఇరాన్ ప్లాన్ ఏసి, స్కెచ్ చేసి ఈ విధంగా యూఎస్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌లనైతే పేల్చేసింది. సో, అలా ఫస్ట్ టైమ్ ఇలా ఈ స్థాయిలో భారీ దెబ్బ కొట్టింది అమెరికాని అని చెప్పేసి అటు ఇరాన్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేస్తుంది. మరి దీని పట్ల ఇరాన్ స్పందించి అవి మాదే అని చెప్పేసి చెప్పుకుంది. మరి ఇప్పటివరకు అమెరికా అయితే స్పందించలేదు. మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అంతేకాదు ఇరాన్ ఇప్పుడు భారత్‌కొచ్చే ఒక నౌక మీద కూడా
దాడి చేసింది. దాన్ని కూడా పేల్చేసింది. దీన్ని భారత్ తీవ్ర స్థాయిలో ఖండించింది. సో, ఇలా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉందో చూడొచ్చు. సో, భారత్ మీద కూడా ఇది చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. సో, కంప్లీట్‌గా ఒక నౌకని భారత్‌కు రావాల్సిన నౌకను కూడా పేల్చేయడం జరిగింది. సో, అలా ఇరాన్ కూడా ఈ స్థాయిలో అయితే భీకరమైన దాడులు అమెరికా మీద అయితే చేస్తుంది. మరి ఇప్పట్లో ఈ యుద్ధం ముగిసిపోయే పరిస్థితి కూడా లేదు. సో, మరి ఇప్పుడు దీని పట్ల ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? ఇంకా దాడులను పెంచే అవకాశం ఉందా? ఇంకా ఇరాన్‌ని తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చుతాడనేది చూడాలి. సో, ఈ యుద్ధం ఇంకా ఎటువైపు దారి తీస్తుందనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది.